ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. ఇప్పుడు ఒక వ్యవసాయం చేసినోడు చివరి దీనికి వరకు చూసుకొని కదా ఇప్పుడు పని చేస్తున్నాడు రోజు. ఇప్పుడు ఆ వ్యవసాయదారుడు మాదిరి ఎందుకు లేడు? వ్యవసాయం చేసే రైతు మాదిరి తను ఎందుకు లేడు? ధ్యానం చేసేవాడు. ఎందుకంటే ఈ రోజు దున్నతానే పంట కనపడిపోవాలి, పైరు నాటతానికి పంట కనపడిపోవాలి, కలుపు తీస్తానికి పంట కడిపోవాలి. అంటే 3 నెలది 6 నెలది సంవత్సరానికి ఇప్పుడు ఎంట కనపడిపోతుంది. ఇట్లా దున్నుతాడు, ఒకరోజు చేస్తాడు. నేను మడక దున్నాను, మడక దున్నేది కూడా ఒక రోజంతా దున్నాల్సి వస్తుంది. ఇక్కడ గంట కూర్చుంటాడు. ఏమనైనా అంటే 6 నెలల పంట తెచ్చి నీ ముందర పెట్టేయాలి. ఇప్పుడు ఒరేనా, నీకు 1 ఎకరా పొలం ఇచ్చినాను, దున్నుకొర, దానికి పైరు పెట్టు, ఫలితం ఇస్తాదని చెప్తే, నాయన నువ్వు ఎకరా పొలం ఇచ్చినావు, నేను పోయి ఈ రోజు అంతా దున్నాను, ఎక్కడ కనపడలేదని సాయంత్రం వాళ్ళ నాయన అడిగితే ఆయన ఏం తెచ్చిపెట్టేది? ఒరే నాయన, ఒక్కరోజు నువ్వు దున్నింది ఇంకా 3 సార్లు దున్నాలా, అది పక్కంగా రావాలా, పక్కంగా వచ్చినాక మళ్ళీ విత్తనం వేయాలా, విత్తనం వేస్తే మళ్ళీ 8 దినాలకి అది బయట వస్తుంది. ఇది బయట వస్తే దాంతో పాటు మళ్ళీ కలుపు వస్తుంది. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి మనం చేసుకున్న కర్మలో అవన్నీ ఆటోమేటిక్ గా అవి కూడా పెరుగుతాయి. ఇది పెరిగినట్టు అది కూడా పెరుగుతుంది, ఇది పెరిగినట్టు అది కూడా పెరుగుతుంది ఈ విత్తనంతో పాటు. ఇప్పుడు అదంతా కూడా కలుపు తీస్తా పోతే ఇది అభివృద్ధి అవుతుంది. ఎప్పుడైతే అది అభివృద్ధి అయితే ఈ కలుపు 2 సార్లు తీయాల్సి వస్తుంది, 3 సార్లు, ఎక్కువ వచ్చే కొందికి 3 సార్లు 4 సార్లు కూడా తీయాల్సి వస్తుంది. ఇవన్నీ తీసుకుంటా పోతే ఆ పంట ఎదుగుతుంది. ఈ పంట ఎదిగినాక బలపడుతుంది. బలపడినాక నీకు ఇవ్వాల్సినటువంటి ధాన్యము, కాయలు, పంట ఇస్తుంది నాయన. ఇప్పుడు అది కదా రావాల్సిందే. ఇప్పుడు ఆ కలుపు కదా తీయాలా, కలుపు ఏట తీస్తున్నాం మనం. ఇప్పుడు ఆ కలుపు తీకినే కదా ఈడ పంట దెబ్బతింటా ఉంటుంది. నీళ్ళు గట్ల కలుపు తీయలే, దాన్ని సంరక్షించుకోవాలా, ఏమి చేయకినే కదా ఇప్పుడు మన పంట దెబ్బతింటా ఉండేది. ఇప్పుడు అదే కదా మన జీవన విధానం మార్చుకోవాలనుకుంటా ఉండేది, దాన్ని ఆ పంటను చక్క పెట్టుకోవాలనుకుంటా ఉండేది. ఇప్పుడు ఫలితం అనేది అప్పుడు కదా దక్కుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ కలుపు తీయాలి కదా. రోజు మనం చేస్తున్నది కలుపు తీసే పనే కదా. పంట ఎదిగేదే, పైరు ఎదిగేదానికి. ఇప్పుడు అదే మనం చేస్తా ఉండేటువంటి పొరపాటు ఎక్కడ అంటే ధ్యానంలో కూర్చుంటాను, ధ్యానం ఆశిస్తాను. ఏమంటే ఈ సమాజంలో
నాన్న. వాళ్ళ స్వలాభాల కోసము, వాళ్ళ స్వార్థాల కోసము, వాళ్ళు అభివృద్ధి అయ్యేదాని కోసము ఆ, సమాజంలో అనేకం పుట్టినాయి. అవునవును నాన్న. ఇప్పుడు ఎంతో మంది ఈ ఒక్క మార్గాన్ని కూడా వ్యాపారంగా మార్చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవును వాళ్ళు వెలుగులోకి రావాలని, వాళ్ళు ఎదగాలని, వాళ్ళు స్వార్థపరమైనటువంటి ఆలోచనలతో వాళ్ళు బలపడినారు. వాళ్ళు అనేకంగా మనిషికి ఆశ కల్పించేసినారు. ఎప్పుడైతే ఆశ కల్పించినారు అవన్నీ తెచ్చి ఇప్పుడు ఈ పెట్టుకున్నాడు. ఏది ఈ మనిషి. అవును, వాళ్ళకి ఆరోగ్యం బాగా అయిందంట, నాకు ఆరోగ్యం బాగా కాలేదే. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, నాకు కాలేదే. వాళ్ళు కూర్చుంటాను ఎందుకు కనపడిపోయిందంట, నాకు కనపడలేదే. వాళ్ళు మరిపిస్తారు. సైక్రటిస్ట్ చెప్పినట్టు కనపడిందా కనపడిందా కనపడిందని ఏమే చూపిస్తారు. అదో అది కనపడిందా, ఇటు కనపడిందా, అటు కనపడి ఇంకా అంటా ఉంటే ఈ సైక్రటిస్ట్ కి ఈ పేషెంట్ ఎట్లా చెప్తాడు, ఏదో తనకు తెలిసింది చెప్తాడు. ఆ మాదిరి కనపడింది కనపడింది అని చెప్పే కొద్దిగా ఈ 10 మంది చూసినావా అతనికి కనపడింది అంట. హిప్నాటిజం లాగా. ఇప్పుడు మనం అడేం చెప్తాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు కనపడినాడు, వినాయకుడు కనపడినాడు. అవును, అదే రోజు గుడికి పోయి వినాయకుడు చూస్తా ఉన్నాం కదా, ఆ వినాయకుడు కనపడినాడు, కనపడకుండా అడిగిపోతాడు. ఇప్పుడు అమ్మ రూపం కనపడింది కనుక్కుంటే, నాయన రూపం కనపడింది, భార్య రూపం కనపడింది, భర్త రూపం కనపడింది, పిల్లల రూపం మనం చూసిన రూపాలన్నీ కనపడినాయి. అనుకుంటే కళ్ళు మూసుకుంటే ఎందుకు కనపడరు వాళ్ళు? ఎందుకంటే చూస్తా ఉండే రూపాలే కదా. ఇప్పుడు వినాయకుడు కనపడినాడు ఎందుకు కనపడా? రోజు చూస్తున్నాడు వినాయకుడిని. ఆంజనేయులు ఎందుకు కనపడా? రాముడు ఎందుకు కనపడా? బాహ్య రూపాలే కదా మనం చూస్తా వచ్చినాము. బాహ్య రూపాలు కనపడతా ఉండే కనపడింది అంటే దైవ రూపం, అంటే అదే దైవ రూపం అనుకునేసినాడు, అదే పరమాత్మ అనుకునేసినాడు. ఇప్పుడు కనపడినాడు దేవుడు కనపడినాడు అనే కొద్ది మిగతా జనాలంతా చూసినావా. ఇప్పుడు ఈ మాదిరి వాతలు పెట్టుకొని ఈ మాదిరి వాతలు పెట్టుకొని ఈ ధ్యానం చేసేవాడు చూసినావా, వాళ్ళందరూ కనపడతా ఉందంట, నాకు కనపడలేదే. ఈ నిరాశ ఎక్కువైపోతుంది. ఫలితాన్ని ఆశించడం అంటే ఇదే కదా. రైతు మాదిరి ఎక్కడ నిమ్మలంగా ఉన్నాడు? రైతు మాదిరి రోజు పని చేయాలి, పని చేస్తే ఫలితం వస్తుందని తనకు తెలుసు. ఇప్పుడు ఆ మాదిరి లేదే. బిగ పెట్టుకొని కూర్చుంటాడు. ఇప్పుడు 6 నెలల పంట నేను 6 రోజుల్లోనే తెచ్చేయాలి. ఎట్టొచ్చేస్తుంది అసలు ఇట్లంతా కూడా ఆలోచించకనే అది అట్లా అవుతున్నామా? సక్రంగా పంట ఎట్లా నిమ్మలంగా పంట పెట్టి దానికి కలుపు తీసుకొని ప్రశాంతంగా దంచి తన శక్తి అనుసారంగా తను చేసుకున్నాడు. తన శక్తి ఎంతవరకు ఉందో, తాను ఎంతవరకు చేసుకోగలడో అంతవరకు తాను నిమ్మలంగా జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఆశించకుండా తను చేయాల్సిన పని చేస్తున్నాడు. భగవంతుడు ఇచ్చింది ఇస్తా ఉంటే భగవంతుడు ఇచ్చినాడు అనే మాట వస్తా ఉండదు. మితిమీరి నేను చేసిన అంటున్నాడు.
నేను చేస్తే ఇంకోడు ఎవడు ఇచ్చేవాడు అంటున్నాడు ఇప్పుడు ఈడ. నేను కదా చేసింది, అవునండి. నేను కదా కష్టపడింది. అవునండి. అవునండి. భగవంతుడు మాట చేస్తే ఒప్పుకోడు. అవునవును. ఆయన నువ్వే చేసినావంటే అప్పుడు ఆనందం. అవునండి. అవును. ఇదమ్మా విషయం. అవునండి. ఇంకా కర్మలు ఎట్లా చేస్తే ఎట్లా అనేది ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. దాన్ని చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితి మనలోనే ఉంది. ఇక్కడ చక్కబెట్టుకుంటేనే తాను కూడా ఒక సత్యపరంగా కూడా ఎదగలుగుతాడు, ధ్యానము చేయగలుగుతాడు. ఇవన్నీ ప్రతి ఒక్క దీనిలోనూ ఉండాలి. అవునైనా. ఏదో పై పై మాటలు మాట్లాడుకొని కర్మలు అంటే ఎట్లా వస్తాయి? ఇప్పుడు మన పాప కర్మలు ఎక్కువైపోతా ఉన్నాయి రోజు రోజుకి. ఇటువంటి ఉక్కిష్టం ఉందా? అవునవునైనా. అవును. అదేనా ఇప్పుడు ఆ రైతన్న ఒకప్పుడు నేను సింపుల్ గా చెప్తాను. ఒకప్పుడు అమ్మ పోయి నాయన ఆడ పోయి ఆడ టైలర్ దగ్గర జాకెట్ ఇచ్చున్నాను, వాళ్ళకి 25 రూపాయలు ఇచ్చేసి ఆ జాకెట్ తీసుకొని రాగింది. ఏమే ఇప్పుడు పోయి జాకెట్ తీసుకొని రమ్మంటే 500 1000 రూపాయలు అంటా ఉండవు. ఏమి బయట కళలు అద్ది గిద్ది దుద్ది ఏమే గుడ్డేమో 100 రూపాయలు, దాన్ని దిద్దిందేమో 1000 రూపాయలు. ఇప్పుడు అది ఎవరికి ఆనందం? అది ఎవరికి ఆనందం అని అంటే బయట ఎవరో వేరే వాళ్ళు చూసే వాళ్ళకి ఆనందం అంతేనండి. అంటే వాళ్ళని ఆనందపరిచేదానికి మనం ఇప్పుడు ఇవన్నీ అట్లే చేస్తున్నాను. అంటే మన వ్యవహార శైలి ఎలా మారిపోయింది? అవును అవును. ఎంతవరకు ఏమి ఏమంటే అది ఉంటేనే గౌరవం, అది ఉంటేనే మర్యాద, అది ఉంటేనే పలకరింపులు. అవన్నీ ఉండాలి లక్షణంగా, ఉంటేనే మనిషి. సహజంగా ఉంటే గౌరవించాలి. ఏమి లేదంటారు, అవమానం ఫీలింగ్ వచ్చేసింది. వాళ్ళంతా ఎట్లుండారు? నువ్వు ఎందుకు ఈ మాట చేస్తావు? ఇంక ఒకరినొకరు ఏం చేసేది? ఇట్ట కదా మనం ఇబ్బంది పడతా ఉండేదని. అది ప్రతి ఒక్కరికి చెప్తా ఉండేది. మనం అందరం సంసారంలో ఉన్నాం, ప్రతి ఒక్కరు పడతాను లేస్తున్నాం కాబట్టి. ఒక కార్యక్రమ పోవాలంటే పెద్ద ఇదైపోయింది ఇప్పుడు ఈనాడు. ఎందుకంటే ఈ లేనాటి అన్ని వేసుకొని ఉన్నట్టుగా చూపించుకోవాలి పోయి. ఏమంటే ఆ ఒక్క నవత పలకరించేదానికి, ఆ ఒక్క మాటకి, ఆ షేక్ హ్యాండ్ ఇచ్చేదానికి, ఆ రిసెప్షన్ లో ఒక ఫోటో తీసుకునేదానికి, ఆడ పోయి ఇప్పుడు మనము 5,000 తీసుకొని పోతే ఆడు ఇంకొకటి 50,000 తీసుకుని వచ్చేసినాడు. ఈ 50,000 చూస్తానే 5,000 నోటు మర్చిపోయినాడు ఆడుండేవాళ్ళు. అప్పుడు అనిపించింది, ఒరే మనం ఇంక 50,000 సంపాదించాలా, మనం కూడా తగ్గకూడదు. మనం కూడా 50,000 తీసుకుని వస్తే మనకు కూడా గౌరవం. అంటే 1000 రూపాయలది 5,000 అయిపోయింది, 5,000 50,000 అయిపోయింది, 1,00,000 రూపాయలు అయిపోతుంది. ఇంకా అయిపోయాలి జీవితం.
అక్కడే మనసును కూడా ఇబ్బంది పెట్టుకునేసి బలవంతం చేసి ఇదైపోతా ఉంటది. ఇందాక చెప్పినట్టు అది సంపాదించలేదే మనకు దొరకలేదే అన్న టెన్షన్ ఉమ్. అయ్యంతా. అవును. అదే మా విషయం. ఆ, బాగా అర్థమైంది. ఇప్పుడు అది ఒక్కొక్క ఉదాహరణ మీరు తీసుకొచ్చింది, అదంతా కూడా బాగా అర్థమైంది. ఇప్పుడు అక్కడ రైతుకి దీని ప్రకారం కూడా ఒకవేళ ఆ పంట అనేది రాకపోయినప్పటికీ కూడా అతను వ్యవసాయం అనే దాన్ని వదలలేదు కదా నాయన. మళ్ళీ ఇంకోసారి అదే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళు. నిలబడు కదా, ఈ రోజు ఆ, కాకపోతే రేపు ఇస్తాడు భగవంతుడు అని చేసుకుంటాడు. అవునవును, నిలపకుండా అలా చేస్తాయి. కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఈ దీంట్లో ఇది అవ్వలేదని ఇంకొక ఉద్యోగంగా మారడము, ఆ వ్యాపారంలో రాలేదని వేరే బిజినెస్ చేయడము, మేము ఇక్కడ ఇది మారుకుంటూ వెళ్ళిపోతా ఉంది. చాలదు కానీ నాయనా. చాలదు. నాయనా. ఈఎంఐ కట్టాల, క్రెడిట్ కార్డు కట్టాలి. అవును, అవునవును. అదే ఆ విధంగా. ఫీజులు కానీ కట్టాలా, అక్కడ బాడుగులు కట్టాలా, అవునవును. ఎన్ని ఉండేది. అవునవును. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఇప్పుడు ఇంత ఉక్కిష్టం పెట్టుకున్నాడు భగవంతుడి గురించి ఎక్కడ ఆలోచన చేస్తాడని. అవునవును, చేయండి. అసలు ఆ ఒక్కటనేది మనం భగవంతుని పట్టుకోవాలనేటువంటి ఆలోచనే స్ఫురణకి వచ్చే పరిస్థితే లేదు కదా. ఇంకా ఎంత పరుగుల జీవితంలో ఇంత ఉత్కృష్టమైనటువంటి దాంట్లో. అందుకే కదా ఇప్పుడు ఇంత మర్చిపోతున్నాడు భగవంతుడు. ఆ ఒక్కరోజు ఎప్పుడైనా చేసింది చెప్పుకుంటున్నాడు సేవ అనేది. అవునవును. అంటే సేవ కూడా. చేసింది ఒకటి అరా గొప్పగా చెప్పుకుంటున్నాను. అవునవును. నేను ఇంత ఉక్కిష్టంలో కూడా నీకు పని చేసినాను కదా అని. అవునండి. అవును. తాను మొత్తం జన్మని ఎందుకు తీసుకుని వచ్చినాడు అనేది మర్చిపోయినాడు. అవునయ్యా. అది మర్చిపోయి దానికోసం అది వదిలేసి ఇప్పుడు ఏదేదో చేసుకుంటా నేను ఆ పని ఎట్లా చేసేది అంటుంటే ఎట్లా చేయాలా? ఇప్పుడు ఆ ప్రశ్న వస్తే ఎట్లా చేయాలా? నేను వచ్చింది ఇప్పుడు వీటి కోసము, మీరు ఇంకొక పని చెప్తే నేను ఎలా చేయడం అనేది ఇప్పుడు ఉత్పన్నం అయిపోయింది ప్రశ్న. అవునయ్యా. వచ్చిండేది అసలు పని, ఆ పని వదిలేసి వేరే పని చేసుకుంటా ఉండేది, చేస్తా ఉండే. ఇప్పుడు ఎట్లా మారిపోయినాం చూడు. అవునవును. అసలు పనికేమో నేను ఇన్ని పనులు చేయాలా, దాన్ని ఎలా చేసేది అన్న వస్తా ఉంది. అందుకే మొట్టమొదట మానవుడు నేను ఎందుకు వచ్చినాను అని తెలుసుకోగలిగితే వచ్చిన పని కరెక్ట్ గా చేయగలుగుతాడు. అప్పుడు మిగతా పనులు ఎట్లా చేయాలని ఆలోచన చేసుకుంటాడు. ఇప్పుడు ఇన్ని పనులు నాకు ఇది ప్రధానము, ఇప్పుడు ఈ అదనం పని ఎలా చేయమంటారు అని అడిగినట్టే ఉండదే కానీ ఇన్ని పనుల్లో ఈ పని ఎలా చేయమంటారు, నేను దీంట్లో నుంచి బయట రాలేను, ఇది నా పరిస్థితి, నేను ఆ పని చేయలేను, ఈ పని చేయమంటే ఎట్లా చేయాలి అని అడుగుతున్నాడు. అంటే ఎంత మార్పు వచ్చేసింది మనుషులో. వచ్చిన పని ఏంది, ఈ పని చేయని వచ్చే ఇప్పుడు ఆ పని పోయి ఎట్లా చేసేదని అంటే ఎట్లా చెప్పాలా? ఇప్పుడు ఆ జీవన విధానాన్ని మార్చుకునే పరిస్థితి అనేది కూడా ఎట్లా తెలియజేయాలన్నది కూడా ఇప్పుడు ఇక్కడ మళ్ళా అక్కడ ఎట్లా అనేది ఉత్పన్నం అయిపోతా ఉంది. అవునన్నా. అవును. అవును. బాగా అర్థమైంది. అదే ఆ యొక్క కర్మలు అనేది మన జీవన విధానము, జీవన శైలి అనేది మారిపోయి ఇట్లా ఉన్నాం అనేది బాగా అర్థమవుతుంది.
అందుకే ఆశించకుండా చేయండి పని. చూద్దాం. అవునండి. ఇప్పుడు నెలకు ముందు ఒక మాట అన్నా, ఏమని, అవునండి. ఈ ఒక్క నెల రోజులు అన్ని పక్కకు పెట్టి సాధన చేసి చూడండి, మీరు ఎంత మార్పు వస్తుందని. అవునండి. ఎక్కడ ఎవరు లేదు, ఆ ప్రస్తావన లేదు మళ్ళీ. అవునండి. ఏది ఈ శ్వాస తారకము మనసును దాని మీద దృష్టి పెట్టి చేయండి, ఫలితం రాకపోతే నెల రోజులు చేయండి దాని గురించి మీరు అని చెప్పండి. ఆ ప్రస్తావనే లేదు మళ్ళీ. అంటేనే రోజు ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను, వింటాను, అయిపోయింది. చెప్పినట్టు ఏమైపోయినాయి? ఇప్పుడు ఆ దీంట్లో ఉండి ఇంకా అది కూడా తీసుకోలేక చేయలేకపోతున్నాం. తలుపు కాడించే సుబ్బదాస్ స్వామి అంత చెప్పిన పని చేసుకొని రాక సాగు చెప్పినాడు. ఆడికి పోయి నా భార్య ఆ పని చెప్పింది, అది చేసుకుని వచ్చిన దాని వల్ల రాలేకపోయినాను, అందువల్ల ఈ రోజు ఎత్తుకుని వచ్చినానని మరుసటి రోజు పోయినాడు. ఏమే పోయే కొందికి ఏమే ఎవరికి పుట్టినవరా నా కొడక అని అడిగినాడు. నాకు పుట్టినావా? ఎవరికి పుట్టినావు? ఎవరు పని చేయను పోయినావు? ఏంటికి వచ్చినావు? ఈడాడ నాకు ఇంకా కానీ నీ మొహం చూపించినావా అంటే బాగుండదు, పొర నా కొడక అన్నాడు. నువ్వు ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు ఇప్పుడు చేయనప్పుడు ఇంకేం నిలబెట్టుకుంటావు నువ్వు? ఏమే ఒక రోజంతా నిలబడుకున్నాడంట పాపం అతను బయటనే. ఒక రోజంతా నిలబడుకుంటే మళ్ళా ఎట్టయినా తండ్రి మళ్ళీ ఇదని కొని మళ్ళీ ఇక మీదట గాని ఇట పనులు చేసినామంటే అని చెప్పేసి అని చెప్పి మళ్ళీ లోపలికి రప్పించినాడు అంట. అప్పుడు సత్యం దగ్గర ఎంత కఠినంగా ఉన్నారంటే అంత కఠినంగా ఉన్నారు. ప్రతి మాటని, ప్రతి వ్యవహారాన్ని, ప్రతి నడకని, ప్రతి ఒక దాన్ని వెంటనే అడిగి వాళ్ళని దాని కోసం ఒక శిక్ష వేయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా ఆ విధంగా సత్యం పట్ల కఠినంగా ఉన్నారు అన్నాడు. అందుకే వాళ్ళు నిలబెట్టుకోగలిగినారు కూడా. అవును. ఆయనలో ఎంతో మార్పు వచ్చిందంట ఆ ఒక్క కఠినమైన మాట వల్ల. ఆయన ఎంతో మార్పు వచ్చి చివరి వరకు కూడా ఆ తండ్రితో కూడా కొనసాగినాడు అంట. హచ్చి అంటే ముక్కు ఊడిపోతాడు ఇప్పుడు, తుమ్మితే ఊడిపోతాయి. ఏం చేసేదమ్మా? అదే ఒకసారి రామకృష్ణ ఆయన కూడా తెలియజేశారు. మనము చదివే వాటిల్లో కూడా పొరపాట్లు చదివితే ఒప్పుకునేవారు కాదని కూడా ఒకసారి తెలియజేసినారు. అంటే నువ్వు ఇక్కడ చదివేది కూడా అంత స్పష్టంగా అంత ఇదిగా చెప్పలేకపోతే అంటే సత్యాన్ని ఎట్లా నిలబెట్టగలరు మీరు? మనం పలికే పలుకుల్లోనే తప్పులు వస్తా ఉంటే
చూసి చదివే దాంట్లో కూడా అది సక్రమంగా పలకలేకపోతే మనం దాన్ని ఎలా నిలబెట్టగలుగుతామని కూడా అప్పుడు దృష్టి పెట్టలేదని, ఆ దృష్టి పెట్టి నువ్వు చేయలేదని. దృష్టి పెట్టడానికి మనసు చెదిరింది కదా. అవునైనా అవునైనా నువ్వు దృష్టి ఎందుకు నిలపకుండా పొరపాటు చేసినావు. దృష్టి పెట్టినంటే నీకు ఆ తప్పు పదం రాదు అవును అని ఏమే ఆనాడు వాళ్ళు అంత కఠినంగా వ్యవహరించినారు. అవునవును కాబట్టి వాళ్ళకి ఆ భయభక్తులు మార్పులు వచ్చినాయి. అవునవును ఇప్పుడు ఒకరిని చక్క పెడితే 10 మందిలో మార్పు వచ్చింది. అవునవును ఇప్పుడు ఈ ఒక్కడు ఏం చేస్తున్నాడంటే 10 మందిని కూడా చూసినావా, నేను ఎంతకాలం ఎంత సేవ చేసి ఉంటాను, ఎంతెంత ఇదన్ని ఉంటాను, ఎట్లా నడుచుకున్నాను, ఎన్నెన్ని కష్టాలు కోర్చుకున్నాను, ఎన్నెన్ని బాధలు కోర్చుకున్నాను, పోయినాను, సేవలు చేసినాను, ఖర్చు పెట్టినాను, తిరిగినాను, పట్టినాను, ఇంత నమ్మకంగా ఉన్నాను. నన్ను హచ్చి అని తుప్పినాడు, తిట్టినాడు, మాట్లాడినాడు, సరిపోతుందా అని ఆ 10 మందికి చెప్పి ఆ 10 మందిని కూడా దూరం చేస్తున్నాడు ఈనాడు. ఆనాడు 10 మంది మార్పు చెందుతా ఉన్నారు, ఈనాడు ఇట్ట మార్పు చెందుతా ఉన్నారు. సత్యం పట్ల ఓడి మారితే ఈనాడు అసత్యం పట్ల మారిపోతుంది. ఆనాడు వాళ్ళు తిట్టినా, గట్టిగా మాట్లాడినా, ఎంగిలి ఉంచినా, చేత్తో కొట్టినా, కాలుతో తన్నినా వాళ్ళు అమాదిరి ఉన్నారు, నేర్చుకున్నారు. ఇప్పుడు తిరిగి అవమానించినా, మాట్లాడినా, ఎట్ట నడుచుకున్నా, తిట్టినా, కొట్టినా, ఊంచినా, తన్నినా నువ్వు ఓర్చుకోనుండు. రివర్స్ లేకొచ్చేసినాయి. ఇప్పుడు మేము మీతో పాటు ఉండాలంటే, నిన్ను పోయి లోకంలో అగుడు చేయకుండా ఉండాలంటే మేము చేసేదాన్ని నువ్వు ఓర్చుకొని ఉన్నట్టు. మనలో ఉండేటి ఆ విధంగా బలం అయిపోయింది. సరే, మా ఇంకెవరన్నా మాట్లాడాల్సి ఉంటే మాట్లాడండి. సరేనా. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. సద్గురు స్వామి పాదార విందములకు నమో నమః. నమస్కారం నాయనా. నమస్కారం. నమస్కారం అమ్మా.